బండి భగీరథ మీద ఉన్న పోక్సో కేసు చట్టం మీద ఈ రోజు కోర్టులో అయితే వాదోపవాదాలు జరిగినాయి. దీని మీద సుదీర్ఘ విచారణ చేస్తున్నారు. ఆ అబ్బాయి కోర్టుకు రాకుండానో లేకపోతే పోలీస్ స్టేషన్ రాకుండానో కేసును మేనేజ్ చేయడానికి పెద్ద లాయర్ని పెట్టుకున్నారు. ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఢిల్లీలో దీని మీద సెటిల్మెంట్ అవుతుంది. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో కూడా లేరనేసి మాకు ఒక సమాచారం అందింది. కేసు ముందుకెళ్ళడానికి తొలి వెలుగు అంటే మన తొలి వెలుగు రఘు గారు చాలా కీలక పాత్ర పోషించారనేసి మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సమంజసం నిజమో మనకు తెలియదు. కానీ ఈ కేసును అయితే మాత్రం తప్పుదారి పట్టించే విషయంలో గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ బండి సంజయ్ గారి టీం అయితే వర్క్ చేస్తున్నాయి అనేసి ఈరోజు మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సెటిల్మెంట్కి కేసు వెళ్ళింది అన్న దాని మీద ఆధారాలు అయితే మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో తమ తరపు లాయర్ని పెట్టుకోలేదు. ఈ గవర్నమెంట్ నియమించిన లాయర్ని మాత్రమే పెట్టుకున్నారు. ఆయన ఈరోజు కోర్టులో కేసు వాదించే క్రమంలో అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా సబ్మిట్ చేయకుండానే ఆయన కోర్టులో కేసు వాదించడానికి వచ్చారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దీని మీద మీరేమనుకుంటున్నారు మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఢిల్లీలో సెటిల్మెంట్ అయితే అయిపోయి 2 రోజుల్లో పోక్సో చట్టం ఉండదు, కేసు ఉండదు, ఏముండదు, కొట్టేసి అందరూ కూడా బయటకు వచ్చి దీనికి క్షమాపణ తెలియజేసే విధంగా అయితే మాట్లాడతారని పిడికిరి.